హాయ్ అండి. నేను మీ వెంకట సార్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము హిస్టరీ పార్ట్లో భాగంగా స్కూల్ స్టడీకి సంబంధించినటువంటి ఏదైతే హిస్టరీ పార్ట్ ఉందో, ఈ హిస్టరీ పార్ట్లో భాగంగా మనము ఈ హిస్టరీ అనేటువంటిది ఎన్ని మార్కులకు వస్తుంది, దీంట్లో భాగంగా వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనం ఏ భాగాలను మనం చదవాలి అనేటువంటి అంశాన్ని మనము ఒకసారి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మొత్తం స్కూల్ స్టడీకి సంబంధించి హిస్టరీ అనేటువంటిది ఎన్ని మార్కులకు వస్తుంది అంటే దాదాపుగా ఒక 15 మార్కులకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక 15 మార్క్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ 15 మార్క్స్లో ఈ వరల్డ్ హిస్టరీ అనేటువంటిది ఎన్ని మార్కులకు వస్తుంది సార్ అంటే దాదాపుగా ఒక 5 మార్కుల నుంచి 6 మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. కాబట్టి మనకు ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో వరల్డ్ హిస్టరీ కూడా అంతే ఇంపార్టెంట్ అనేటువంటిది ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకు వరల్డ్ హిస్టరీలో ఏం చదవాలి? కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, వరల్డ్ హిస్టరీ అంటే ఇంటర్మీడియట్ మొత్తం కదా, కాబట్టి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ ఇయర్లో ఇండియన్ హిస్టరీ అనేది ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ అయితే మనకు వరల్డ్ హిస్టరీ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటంటే, వరల్డ్ హిస్టరీలో మనకు దాదాపుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మొత్తం పార్ట్ అనేటువంటిది వాళ్ళు చదివేస్తున్నారు. అంటే మొదటి లెసన్ నుంచి మొత్తము అన్ని లెసన్లు చదువుకుంటూ పోతున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, 1వ చాప్టర్ నుంచి 6వ చాప్టర్ వరకు మనకు వరల్డ్ హిస్టరీ ఈ స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వటం లేదు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే అసలు సిలబస్లో లేనటువంటి టాపిక్స్, అసలు సిలబస్ మీద ఐడియా లేకుండా కొంతమంది వ్యక్తులు చదువుతూ ఉన్నారు. కాబట్టి మీరు అభ్యర్థులు గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ 1 నుంచి 6 సబ్జెక్టులు 6 చాప్టర్లు అనేటువంటివి మనకు అవసరం లేదు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అయితే వరల్డ్ హిస్టరీలో వాడు సిలబస్లో ఏం పెట్టాడు సార్ అంటే, ఈ యొక్క అంశాలను మీకు అర్థమయ్యే రీతిలో నేను రాసి చూపించే ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. అయితే ఏం టాపిక్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి అంటే, నెంబర్ 1 సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం అంటాం. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం అని చెప్పేసి మనం అంటాం. దీనే మనము ఇంటర్మీడియట్లో ఆధునిక యుగారంభం అని చెప్పేసి ఇచ్చాడు 7th లెసన్లో భాగంగా. అదేవిధంగా ఓల్డ్ 9thలో యూరప్లో మారుతున్న సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి మనకు లెసన్ ఇచ్చాడు. అంటే ఓల్డ్ 9thలోనూ ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుందన్నమాట. మనకు ఫస్ట్ స్టార్టింగ్ అనేది దీంతో స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో అయితే ఇంటర్మీడియట్లో మనం ఇక్కడి నుంచి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి సాంస్కృతిక పునర్జీవన ఉద్యమాన్ని మనం ప్రధానంగా చదవాల్సి వస్తుంది. ఇంకేముంటుంది సార్ ఇక్కడ సిలబస్లో భాగంగా అని చెప్పేసి మనం అంటే, రెండవది ఫ్రెంచ్ విప్లవం చదవాల్సి వస్తుంది. ఫ్రెంచ్ విప్లవం గురించి ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 3వ చాప్టర్ మనం చూసినట్లయితే నెపోలియన్ ఉన్నతి మరియు పతనం అంటాం. నెపోలియన్ ఉన్నతి మరియు పతనం దీంట్లో భాగంగా మనం కలిపి చెప్పేచ్చేదాం. ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా మనము ఈ నెపోలియన్ ఉన్నతి అనేటువంటి టాపిక్ను, నెపోలియన్ ఉన్నతి మరియు పతనం అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడతాం. తర్వాత ఈ నెపోలియన్ ఉన్నతి పతనం తర్వాత మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, 4వదిగా పారిశ్రామిక విప్లవం అనే దాన్ని చూడాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం, పారిశ్రామిక విప్లవం అంటాం. ఖచ్చితంగా దీంట్లో నుంచి ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక విప్లవం అనేటువంటి దాన్ని మనం చూడాలి. తర్వాత పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రధానంగా మనం చూడాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే, ఇటలీ మరియు జర్మనీ ఏకీకరణ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ యొక్క పార్ట్ అనేది చూడాలి. ఇటలీ జర్మనీ ఏకీకరణ అంశాలు మనము చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేమున్నాయి సార్ సిలబస్లో చూడండి, ఇంకేమున్నాయి ఇక్కడ సిలబస్లో భాగంగా అని చెప్పేసి మనం చూసినట్లయితే, తర్వాత 6వ టాపిక్గా మనం చూసినట్లయితే
ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అని చెప్పేసి అంటాం. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. మొదటి ప్రపంచ యుద్ధము మరియు రెండవ ప్రపంచ యుద్ధాల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే తర్వాత రష్యా విప్లవము, అదేవిధంగా నాజిజం, హిట్లర్ ఉన్నతి, అదేవిధంగా మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి, ప్రచ్ఛన్న యుద్ధం, అదేవిధంగా మనకు చూసినట్లయితే అటవీ సమాజం, వలస పాలన ప్రభావం, అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రధానంగా ఆధునిక కాలంలో పశు పోషకులు, ఈ చాప్టర్ని మనం చూడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము, రష్యా విప్లవము, నాజిజం, హిట్లర్ ఉన్నతి, ఐక్యరాజ్య సమితి, ప్రచ్ఛన్న యుద్ధము, అటవీ సమాజం, వలసవాద ప్రభావము, ఆధునిక కాలంలో పశు పోషకులు అనేటువంటి కాన్సెప్ట్ని మనం చూడాలి. అదేవిధంగా వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. వలస పాలనలో జాతి విముక్తి ఉద్యమాలు చైనా, వియత్నాం, నైజీరియా అని చెప్పేసి అంటాం. ఈ టాపిక్ని మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఇది కాకుండా తరువాత మనం చూడాల్సినటువంటి అంశాలలో అమెరికా విప్లవము, అమెరికా స్వతంత్ర పోరాటము అంటాం. ఈ అమెరికా స్వతంత్ర పోరాటాన్ని మనం చూడాలి. తర్వాత 1830, 1848 తిరుగుబాట్లు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇవి మనకు ప్రధానంగా వాడు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు. ఇంకా చెప్పాలంటే లాటిన్ అమెరికా, లాటిన్ అమెరికా ప్రాంతం, ఈ లాటిన్ అమెరికా ప్రాంతం గురించి కూడా మనం చదవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్లను, ఈ యొక్క అంశాలను బేస్ చేసుకుని మనం చదివేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని టాపిక్లు ఓల్డ్ 9th బుక్లో ఉన్నాయి, కొన్ని టాపిక్లు కొత్త 9th బుక్లో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ అన్నిటిని కూడా మనము చదివే ప్రయత్నం చేయండి. సిలబస్లో లేనటువంటి ఏ పార్ట్ని కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఈ అత్యున్నతమైనటువంటి కోచింగ్ అందించేదానికి మీకు ముందుకు రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ముఖ్యంగా ఆఫ్లైన్లో మనకు ఈ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. మీకు వరల్డ్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, అద్భుతంగా డీల్ చేసేటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఏదైతే సిలబస్లో ఉందో అది ఓల్డ్ బుక్లో ఉన్నా సరే, 9th బుక్లో ఉన్నా సరే, దాన్ని వెతికి మరీ చెప్పే ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సిలబస్ని దగ్గర ఉంచుకొని ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. మీకోసము ఈరోజు శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీకు సిలబస్ అనేటువంటిది అందాలని, సిలబస్ ప్రకారం మీరు చదవాలని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేటువంటిది చేయడం జరిగింది. కాబట్టి నేనైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకోండి. ఆ టాపిక్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకొని దాని ప్రకారము చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఉంటాను. నేను మీ వెంకట్ సార్.